Hello beautiful people, welcome to my channel Story Time. ఊర్లో మళ్ళీ మారిన గాలి. కార్తీక్ తిరిగి డ్యూటీలో చేరిన రోజు ఊర్లో ఒక కొత్త శబ్దం వినిపించింది. అది మళ్ళీ న్యాయానికి న్యాయం జరగబోతుందన్న ఆశ. అదే సమయంలో అజ్మీర్ రెడ్డి మళ్ళీ తన పావులు కదుపుతున్నాడు. ఇతడికి ఒక్కసారి ఆపినా ఇతని వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఇప్పటికీ బలంగా ఉన్నాయన్న సందేశం పోలీస్ డిపార్ట్మెంట్లో గుసగుసలాడుతోంది. కార్తీక్ డ్యూటీలో మొదటి కేసు. విజయవాడ మున్సిపల్ మార్కెట్ దగ్గర ఓ 14 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోయాడని ఫిర్యాదు వచ్చింది. కేసును కార్తీక్కి అప్పగించారు. ఆయన మొదటి డ్యూటీ మీద ఉండటంతో స్పెషల్ ఇంట్రెస్ట్తో బాలుడి తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేశాడు. తల్లి చెప్పిన మాటలు: మా బాబు ఆ రోజంతా ముతకలతో పనిచేస్తూ నోరు మాట లేకుండా తిరుగుతున్నాడు సార్. ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. కార్తీక్ ఆచూకీ కోసం వాడిన ఆలోచన. బాలుడు కనిపించకుండా పోయిన రోజు సీసీ కెమెరా ఫుటేజ్ మరియు మొబైల్ ట్రాకింగ్ ఆధారంగా అతను ఎవరికో మాట వినిపించి వాహనంలో ఎక్కినట్లు కనబడింది. ఇంతలో సంధ్య ఇంట్లో ఆమె పెళ్లి గురించి చర్చలు మొదలయ్యాయి. ఆవిడ తండ్రి: కార్తీక్ బాగానే ఉంటాడు, కానీ మన ఊరిలో చెదురు ముదురు మాటలు వినిపిస్తున్నాయి. పోలీస్ అనగానే ఓ భయం కూడా ఉంటుంది కదా బాబూ. సంధ్య: నాన్న, మేమిద్దరం కలిసి ఎదిగిన వాళ్ళం. నన్ను కాపాడింది కూడా అతనే. ఇలాంటి ప్రేమకి పుట్టపదులు పెట్టకండి. ఒక అమ్మాయి జీవితంలో భద్రత అంటే కార్తీక్ లాంటి వ్యక్తే కావాలి. ఆమె తల్లి మాత్రం మెదులుతోంది. సంధ్యకు అంత స్థిరమైన ప్రేమ ఉంటే ఎందుకు అడ్డుకోవాలి అని ఆమె మనసులో తల తిప్పుకుంటోంది. కార్తీక్ కేసులో బ్రేక్. బాలుడు కనిపించకుండా పోయిన దగ్గరలో ఉన్న ఒక చిన్న ఫుట్పాత్ చెట్లు కింద అతని బచ్చెడు తలుపు బ్యాగ్ కనిపించింది. బ్యాగ్లో చిన్న నోట్: అన్నయ్య నన్ను బలవంతంగా తీసుకెళ్లాడు. భయంగా ఉంది. కార్తీక్ హృదయం గుబ్బుమని మారిపోయింది. చిన్నారి చేత రాసిన ఆ మాటలు వాడిలో తండ్రిగా, రక్షకుడిగా మారిన వ్యక్తిని ప్రదర్శించాయి. సంధ్య కార్తీక్ పక్కన మౌనం. రాత్రి వీధి వెలుగుల్లో సంధ్య రోడ్డుపై నడుస్తుంటే కార్తీక్ తన జీప్ ఆపి వచ్చాడు. కార్తీక్: నీ ప్రేమ మీద నాకు రోజు రోజుకి మక్కువ పెరిగిపోతుంది సంధ్య. కానీ నీ ఇంట్లో మాటలు నన్ను వేధిస్తున్నాయి. నీపై ఒత్తిడి వేయడం నా వల్ల కాదు సంధ్య. నీతో బ్రతకడం నాకు అవసరం కాదు కార్తీక్. కానీ నీ పక్కన ఉండకపోతే అది శిక్షలా ఉంటుంది. ప్రేమ ఒత్తిడిని ఎదుర్కొనాలి గాని దూరంగా ఉండాలి కాదు. ఆ మాటలతో ఇద్దరి మధ్య కొత్త బంధం బలపడింది. బాలుడి బ్యాగులో ఉన్న లేఖను చూసిన కార్తీక్ తన టీంతో కలిసి ఆచూకీ కోసం అలర్ట్ జారీ చేశాడు. అతను కనిపించిన చివరి చోట దగ్గరలో ఉన్న నిర్మాణం లేని ఫ్యాక్టరీ వైపు కార్తీక్ స్వయంగా వెళ్ళాడు. అక్కడ చీకటి కోణాల్లో కొందరు పిల్లలను బలవంతంగా పని చేయిస్తున్నట్లు సమాచారం దొరికింది. పట్టుబడ్డ 2 పెద్ద నామాలు స్థానిక మాఫియా గుంపు. వీరిలో ఒకరు అజ్మీర్ రెడ్డితో సంబంధం ఉన్న వ్యక్తి అని అనుమానం. అజ్మీర్ రెడ్డి చక్కటి స్కెచ్. అజ్మీర్ రెడ్డికి సమాచారం వచ్చింది. కార్తీక్ ఈ కేసులో గట్టిగా ముందుకు వస్తున్నాడని, అతను వెంటనే తన వ్యక్తులను పంపించాలని ఇలా అన్నాడు: ఈ పోలీస్ అధికారి నీతిమంతుడు కాబట్టి ప్రజల్ని ఆకర్షిస్తున్నాడు. కానీ మన పని తన ఎదుగుదల ఆపడం. అతని ప్లాన్ కార్తీక్ మీదుగా సంధ్య పేరు మీద ఊరిలో దుర్మార్గం పుకార్లు వ్యాపించాలి. ప్రేమను బలహీనంగా మార్చాలి. సంధ్యపై కుట్ర మొదలు. ఊర్లో ఆవిడ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సుదీర్ఘంగా మంచి పేరు సంపాదించిన ముద్దుబిడ్డ. కానీ ఊరి మాటలు మాత్రం తగినంత కాలం ప్రేమను నిలిపివేయగలవు. ఊరిలో ఒక్కసారి ఇలా వినిపించింది: సంధ్య పోలీస్ వాళ్లతో డేట్లో తిరుగుతోందట. తనంగా పోతుందట. ఆ వార్త సంధ్య తల్లిదండ్రుల చెవులకు తాకింది. వారు వేదనతో ఆమెను పిలిచి నిలదీశారు. సంధ్య తన ధైర్యాన్ని చూపుతుంది. తండ్రి కోపంగా అడిగాడు: నీకు మా పరువు మీద ప్రేమ లేకపోతే నీకు మా ఇంట్లో స్థానం లేదు. అవకాశం చూసిన సంధ్య తొలిసారి గట్టిగా స్పందించింది: నాన్న, ప్రేమ అనే పదం చిన్నదిగా కాకపోయినా మానవతకు ప్రతిరూపం ఉంది. కార్తీక్ లాంటి వాడు నన్ను గౌరవంగా చూస్తాడు. నాకు మిమ్మల్ని కోల్పోవాలనిపించడం లేదు. కానీ ప్రేమను మాత్రం తాకట్టు పెట్టలేను. ఆమె తల్లి కన్నీళ్లతో చూసింది. ఆ అమ్మాయి ధైర్యం, నిజాయితీ ఆమె గుండెలను కదిలించింది.
కార్తీక్ చిన్నారిని రక్షించిన క్షణం. ఫ్యాక్టరీకి రాత్రి ఒక రైడ్ చేస్తూ కార్తీక్ తన టీంతోనూ క్లూస్తోనూ పిల్లలను ఆ ఖాళీ షెడ్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆ పిల్లల మధ్యలో అతను కనిపెట్టాడు ఆ 14 ఏళ్ల బాలుడిని. ఆ చిన్నారి కార్తీక్ దగ్గరకు వచ్చి అంటున్నాడు, నాకు నమ్మకం వేసింది సార్ నువ్వు వస్తావని. నన్ను తీసుకెళ్ళు. ఆ మాట విన్న కార్తీక్ గుండె కరిగిపోయింది. ఆ చిన్నారి చేతిని పట్టుకొని అతను ఆనందంతో బయటకు తీసుకెళ్లాడు. మరుసటి రోజు అన్ని న్యూస్ ఛానల్లో కార్తీక్ పేరు మారుమ్రోగింది. బాల కార్మిక శిబిరాన్ని ఛేదించిన ధైర్యవంతుడు అనే శీర్షికతో పత్రికలు వెలేశాయి. సంధ్య ఇంట్లో మాటలు మారుతున్నాయి. ఇప్పుడు అదే తండ్రి గంభీరంగా అన్నాడు, మన ఇంటి అమ్మాయి తన ప్రేమను ఎలా నిలబెట్టుకోవాలో నేర్పించింది. ఇప్పుడు మనం ఆమె అభిమానమైన కార్తీక్ని గుర్తించాలి. ఊరంతా గర్వంగా కార్తీక్ చేసిన సేవ ఇప్పుడు ఊరంతా గర్వపడే అంశం అయ్యింది. న్యూస్ ఛానల్లో, సోషల్ మీడియాలో అంతా ఒక్కటే మాట. ఒక నిజాయితీ గల పోలీస్ 100 మందికి ఆదర్శం. ఊరిలో పండుగ వాతావరణం. యువత నుండి వృద్ధుల వరకు కార్తీక్ను అభినందిస్తున్నారు. చిన్నారుల కోసం చేసిన పోరాటం ఆయనను ప్రజల మనసుల్లో స్థిరంగా నిలిపింది. సంధ్యకు తిరిగిన గౌరవం. ఒకప్పుడు విమర్శించిన వాళ్లే ఇప్పుడు ఆమె ముందుకు తల వంచారు. ఆమె తండ్రి వెంకట్రెడ్డి గ్రామ పెద్దల సమక్షంలో ఇలా అన్నారు, నా కూతురు చేసిన ఎంపిక గొప్పది. ప్రేమను కాదు, నిజాయితీని, మానవత్వాన్ని ప్రేమించింది. ఆ మాటల్ని విన్న సంధ్య కళ్ళల్లో ఆనందంతో కలిసి కన్నీళ్లు మెరిశాయి. ఆమె మాటల్లో కొరతే లేదు, కానీ గుండె నిండిపోయింది. ప్రేమ అడ్డంకులు మిగిలేనా? అన్నీ సవ్యంగా ఉన్నట్టే అనిపించిన అజ్మీర్ రెడ్డి ఇంకా కదలలేదే. తన రెక్కలు ముక్కలైపోతున్నాయని గ్రహించిన అతను చివరి ప్రయత్నంగా ఓ దారుణమైన స్కెచ్ వేశాడు. కార్తీక్ మీద పీకే తప్పును రుద్దడమే. ఒక రహస్య ఫోన్ కాల్, కొన్ని వదంతులు, అజ్మీర్ రెడ్డి చేతిలో ఉన్న ఓ వీడియో, ఇవన్నీ కలిపి డిపార్ట్మెంట్లో కొందరు అధికారుల మీద ఒత్తిడిని పెంచాయి. దీంతో డీఎస్పీ స్థాయిలో కార్తీక్ మీద అంతర్గత విచారణ మొదలైంది. ఎన్కౌంటర్ చేసిన సమయంలో ప్రోటోకాల్ తప్పిపోయిందని అనుమానం. విచారణ ఆవశ్యకం. ఈ వార్త కార్తీక్కు చుక్కలు చూపించింది. పచ్చి మాయ, కానీ అధికారంగా విచారణ మాత్రం నిజమే. సంధ్య అన్నది ఒక్కటే, నిజం ఉన్న చోట మాయ నిలబడదు. నా కార్తీక్ నిజాయితీని నేను షాడో సైతం తాకదే. ఆమె ఆర్టీఐ ఫైల్ చేసి ప్రెస్ మీట్ పెట్టి కార్తీక్ మీద ఉన్న నేర ఆరోపణల వెనుక కుట్రను బయటపెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రజలు కూడా సంధ్య వెంటే నిలిచారు. ఆమెలో వాళ్ళు మనమే అని చూశారు. హైదరాబాద్లో ఉన్న కార్తీక్ తల్లిదండ్రులకు మొదట ఆ వార్తలు షాక్ ఇచ్చినా తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. మన బిడ్డ తప్పు చేయడు, కానీ మన కోడలు మాత్రం నిజంగా నమ్మకమైనదంటూ కార్తీక్ తల్లి సంధ్యను పలకరించడానికి ఊరికి వచ్చింది. ఇది ఊరిలో మరో పెద్ద మార్పుకు కారణమైంది. డీఎస్పీ ఆఫీస్కి ఒక గోప్య సమాచారం వచ్చింది. అజ్మీర్ రెడ్డి ఎలుగుబంటి గూళ్లలో దాగి ఉన్నాడు. కానీ అతన్ని వదిలేసిన వీడియోలు అసలు మార్ఫింగ్ అని ప్రూఫ్ అయ్యింది. అంటే కార్తీక్పై ఉన్న ఆరోపణలు మాయ కావచ్చు. కార్తీక్ చెంతకి ఆఫీస్ బజారు చేసిన సమాచారం వచ్చింది. అజ్మీర్ రెడ్డి విడుదల చేసిన వీడియో మార్ఫింగ్ అనే గుళిక రుజువయ్యింది. డీఎస్పీ గంభీరంగా చెప్పారు, కార్తీక్ని నిజాయితీ మనల్ని గర్వపడేలా చేసింది. కానీ వాస్తవాలు ఆలస్యమైనా వెలుగులోకి రావడం ఆనందం. కార్తీక్ ఓ శ్వాసను విడిచాడు, కానీ చుట్టూ ఇంకా మబ్బులు తొలగిపోలేదు. సంధ్య వేసిన ఆర్టీఐ, ఆమె సోషల్ మీడియాలో చేసిన అవగాహన, ఆమె వీడియో స్పీచ్, ఆల్ దీస్ వర్క్డ్. ఆమె మాటలు ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయాయి. న్యాయం కోసం ఒక అమ్మాయి మాట చెప్పినప్పుడు అది ప్రేమకే కాదు, సమాజానికే గౌరవం. పత్రికలు, ఛానళ్లు అందరూ సంధ్యని తేజోవంతురాలైన గ్రామస్ఫూర్తి అని చెప్పారు. అజ్మీర్ రెడ్డి చివరి ప్రయత్నం. అతని దురాలోచనలు ఇంకా ఆగలేదు. అజ్మీర్ రెడ్డి ఇప్పుడు డైరెక్ట్గా సంధ్యను టార్గెట్ చేశాడు. ఒక రాత్రి సంధ్య ఇంట్లోకి దొంగలుగా ప్రవేశించిన 3 గుర్తు తెలియని వ్యక్తులు. కానీ ఆమె అల్లుడు చిన్నారి అరిచి అరుపుతో ఊరంతా లేచింది. గ్రామ ప్రజలు రాత్రంతా సంధ్య ఇంటి వద్ద గస్తీ కాశారు. ఇది విన్న కార్తీక్ తన వంతుగా ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు పోలీస్గా పోరాడా, ఇప్పటి నుండి ప్రియుడిగా రక్షిస్తా. డీఎస్పీ నుండి స్పెషల్ లీవ్ తీసుకుని కార్తీక్ ఊరికి తిరిగాడు. పోలీస్ యూనిఫామ్ కంటే ముందు ఈసారి అతని గుండె సంధ్య కోసం రెడీ అయ్యింది. అజ్మీర్ రెడ్డి దాడి తరువాత గ్రామం ఒక్కటే నినాదంతో గర్జించింది,
కార్తీక్ మాతో ఉన్నాడు. మన ఊరిని ఎవ్వడూ ముట్టలేడు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఒక్కటయ్యారు. ఇది ప్రేమకు ఓ చిహ్నంగా మారింది. రాత్రివేళ ఒక పల్లె తోటలో కార్తీక్ సంధ్య చేతిని పట్టుకుని ఇలా అన్నాడు. నిన్ను ప్రేమించడమే కాదు, నిన్ను కాపాడడానికి నేనున్నాను. సంధ్య కళ్ళల్లో నీరు, గుండెల్లో నమ్మకం. నీ నడకలో నడవడానికి నేను సిద్ధమే, కానీ నీ పక్కన నిలవడానికి గర్వంగా సిద్ధం. అజ్మీర్ రెడ్డి చివరి ప్రయత్నానికి సిద్ధమవుతున్నాడు. పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో విచారణ ముగించబోతుంది. ఊరి ప్రేమ, నిజాయితీ ఒకే దారిలో కలిసి నడుస్తున్నాయి. రాత్రి 11 గంటలు. తింగరి గ్రామం చుట్టుపక్కల పొలాలు చీకటిలోకి అజ్మీర్ రెడ్డి దొంగచూపులు వేస్తూ ఒక వాహనాన్ని ఆపి తన ముఠాను తలుపుతున్నాడు. ఆయన చుట్టూ 4 గూండాలు, చేతుల్లో చేతుపోటులు, కత్తులు, బ్లాక్ లైటర్లు. ఈ రాత్రి లోపలే ఆ పిల్ల ఎంత ధైర్యంగా మాట్లాడిందో అంతే బలంగా మౌనం చేయాలన్నాడు రెడ్డి తన గాత్రాన్ని నిగ్రహిస్తూ. కార్తీక్ ఈ సీక్రెట్ సమాచారాన్ని ముందే తెలుసుకున్నాడు. తన స్నేహితుడు రవికుమార్ సైబర్ పోలీస్ విభాగం వారు గూగుల్ లొకేషన్ ద్వారా రెడ్డి వాహనం ట్రాక్ చేస్తున్నారు. ఇవాళ నేను ప్రేమికుడిగా కాదు, పోలీస్గా నీ మనసుని రక్షించేందుకు వస్తున్నా సంధ్య. కార్తీక్ తన రివాల్వర్తో తన వాచ్లో జీఎస్పీ సెట్ చేసి వెళ్ళిపోయాడు. గ్రామంలో ఎక్కడా సైరన్ లేదు, కానీ ప్రతి అడుగులో నిశ్శబ్దంగా పోలీస్ నడక ఉంది. సంధ్య ఇంటి ఆవరణలో వెచ్చని వెలుగులో తల్లి, తమ్ముడు నిద్రపోతున్నారు. ఆమె మాత్రం నిద్ర పట్టలేక తోట గడియారం చూస్తూ కార్తీక్ ఫోటోను చూస్తుంది. నువ్వు రాలేదని బాధ, నన్ను మర్చిపోలేదా అని అనుమానం. కానీ నమ్మకం ఏదో చెబుతోంది, నువ్వు దగ్గరలో ఉన్నావని. అంతలో పటాసుల్లా ఓ శబ్దం. తోట గేటు దగ్గర నుండి తీవ్రతతో ఎదురు దెబ్బ. అజ్మీర్ రెడ్డి ముఠా ముందుకు వస్తూ ఉండగానే వెనకటి చెట్ల మధ్యన కార్తీక్ బయటపడ్డాడు. అతను అరచేతితో గాలిలో సంకేతం ఇచ్చాడు. వెనుక నుంచి 2 పోలీస్ కానిస్టేబుళ్లు ఇంకా ఒక ఎస్ఐ త్రుటిలో వచ్చారు. హెచ్చరిక ఇస్తున్న అడుగు ముందేసిన ఎన్కౌంటర్ తప్పదు అన్నాడు కార్తీక్ గంభీరంగా. అజ్మీర్ రెడ్డి మాత్రం జ్ఞానశూన్యతలో, ఒక గ్రామం అమ్మాయికి నీ స్థాయి పోలీస్ ఎందుకో పోతున్నావు? కార్తీక్ నవ్వుతూ అన్నాడు. ఒకసారి ప్రేమించానంటే తాను ఎక్కడి అమ్మాయి అనే ప్రశ్నే లేదు. ఆమెను నిలబెట్టుకోవడమే నిజమైన స్థాయి. పట్టుబడిన నెగిటివ్ శక్తి. ఒక రూపు గాని పోరాటం లేకుండా ముఠా అరెస్ట్ అయ్యింది. అజ్మీర్ రెడ్డి కూడా చుట్టూ పోలీసుల మధ్య చిక్కుకున్నాడు. గ్రామంలో ప్రజలు బయటకు వచ్చారు, శాంతంగా కాకుండా ధైర్యంగా. సంధ్య బయటికి వచ్చి కార్తీక్ వైపు చూసింది. ఇంత ధైర్యం ఎలా వస్తుంది నీకు? కార్తీక్ కిందికి చూసి నవ్వుతూ అన్నాడు. నువ్వు వెనుక ఉన్నావనే గాని ముందు అడుగు వేయగలిగాను. అజ్మీర్ రెడ్డిని పట్టుకుని డీఎస్పీకి అప్పగించారు. సోషల్ మీడియాలో సంధ్యపై మళ్లీ పొగడ్తల వర్షం. కార్తీక్ ఇప్పుడు అందరూ గర్వపడే పోలీస్ మాత్రమే కాదు, సంధ్యకు బలం. డీఎస్పీ విశ్లేషణతో కొత్త బాధ్యతలు. కానీ ఆ బాధ్యతల్లో ప్రేమకు చోటుందా? సంధ్య భవిష్యత్తులో ఎదురయ్యే ఓ పెద్ద నిర్ణయం కథ కొత్త మలుపు తీసుకోరాబోతున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.